రేపు జరుగుతుందా ఎల్లుండి జరుగుతుందా అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఒక భారీ యుద్ధం అయితే తప్పదు. అది ఎవరి కోసమో కాదు, దేశం కోసం. ఎందుకు అంటే పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవట్లా. తీవ్రవాదుల్ని అక్కడి నుంచి పంపిస్తే లేపేస్తున్నాం, లేదా దానికి బదులుగా పాకిస్తాన్లోకి వెళ్ళి పేల్చేస్తున్నాం. కాబట్టి భారత్లోనే భారతీయులనే మతం ఆధారంగా రెచ్చగొట్టి వాళ్ళని ఇక్కడే స్లీపర్ సెల్స్గా తయారు చేసి ఇక్కడే వాళ్ళకి శిక్షణ ఇచ్చి చిన్నపాటి సొమ్ముతో పెద్ద తీవ్రవాదుల్ని తయారు చేస్తుంది. సిరాజ్ సిమ్రాన్ లాంటి ఉదంతాలు అట్లాంటివి. అలాగే తాజాగా పంజాబ్లో ఎట్లాంటోడు దొరికాడు, బెంగాల్లో ఎట్లాంటోడు దొరికాడు, దేశవ్యాప్తంగా అనేక మంది దొరుకుతున్నారు. ఇలా చూస్తున్నప్పుడు పాకిస్తాన్కి అంటే వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? పాకిస్తాన్ ఇవాళ కాకపోతే రేపు పాకిస్తాన్ వచ్చి భారత్ని స్వాధీనం చేసేసుకుని ఇక్కడ మతరాజ్యం చేసేస్తుందని. అసలు పాకిస్తాన్ బతికే బస్టాండ్ అయిపోతే, సిరియాలాగా ముక్క చెక్కలైతే, పాలస్తీనాలాగా గందరగోళం అయితే, యెమెన్ లాగా ఎక్కడే ఉంటుందో తెలియకపోతే, వాడికి వాడే దిక్కుమొక్కు లేకపోతే ఆ పరిస్థితి సృష్టించక తప్పదు భారతదేశానికి. భారతదేశం బాగుండాలి అంటే పాకిస్తాన్ ముక్క చెక్కలవ్వాలి. పాకిస్తాన్ అనే థ్రెట్ మన మీద ఉండకూడదు. అట్లాగే పాకిస్తాన్ శత్రు దేశాలతో చేతులు కలిపి మన దగ్గర నుంచి తీసుకున్న పిఓజేకే పార్ట్లోని చైనాని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అమెరికాకి అక్కడ సహకరించే ప్రయత్నం చేయడం లాంటిది చెయ్యకుండా ఉండాలంటే అది అస్థిరంగా ఉండాలి, సుస్థిరంగా ఉండకూడదు. ఆ ప్రాంతం ఎప్పుడూ రచ్చగా ఉండాలి. అలా జరగాలంటే అల్లకల్లోలం జరగాలి. ఈ అల్లకల్లోలానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు కానీ పెద్ద యుద్ధమే జరుగుతుంది.